రాజేష్ పీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి విద్యార్థికి కూడా నీకు 15,000 అని చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలలు బట్టి కూడా మేము ఒకటే ప్రశ్నించాం, అమ్మఒడి ఎప్పుడు ఇస్తారని చెప్పి మేము లోకేష్ గారిని డైరెక్ట్గా అడగడం కూడా జరిగింది. కానీ లోకేష్ గారు ఒకటే చెప్పారు, మేము విధి విధానాలు రూపొందిస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నించాం, విధి విధానాలు రూపొందించడం సార్, గతంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది తల్లి ఖాతాల అకౌంట్లో పడి అన్ని మీకు సమగ్రంగా ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మీరు పరిశీలించి టక్కనే అమలు చేయాలంటే కొంత సమయం కావాలని చెప్పారు. కానీ మేము కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొంత సమయం ఇవ్వాలని చెప్పి వేచి చూసాం. కానీ ఈ రోజున చూస్తూ ఉంటే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సంవత్సరం అమ్మఒడి లేదని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ప్రతి విద్యార్థికి కూడా 15,000 ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఉన్నాడు. మరి ఈ రోజు ఈ సంవత్సరం అమ్మఒడి నేను అమలు చేయడం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తే మరి ఈ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున దీని విధి విధానాలు రూపొందించడానికి ప్రత్యేకమైన అవసరం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఒక ఆర్థిక పరిస్థితిని ఆలోచించుకొని చదివించగలిగే కెపాసిటీ తల్లిదండ్రులకు ఉందో లేదని చెప్పి అమ్మఒడిని తీసుకొచ్చారు. వీళ్ళేమో పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టడమే మాత్రం జరిగింది. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అనేది రూపొందించడం జరిగింది. బడ్జెట్ లో కూడా సుమారు 3,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ 3,000 కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయించారు, ఇంతవరకు ఏ ఒక్క పథకానికి సంబంధించి ప్రశ్నించినా సమయం కావాలి చర్చిస్తామని చెప్పి ట్వీట్ల ద్వారా స్పందిస్తున్నటువంటి లోకేష్ గారు ఈ రోజున ఎందుకు మీరు వెంటనే స్పందించలేదు? ఈ రోజున అమ్మఒడి ఈ సంవత్సరం లేదని చెప్పడం అంటే ఎంత దుర్మార్గం అంటే చాలా మంది విద్యార్థులు చదువును దూరం చేస్తున్నటువంటి ఈ రోజున అనేక మంది తల్లిదండ్రులు చదివించుకోలేక ఈ తల్లి అమ్మఒడి ద్వారా చదివించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ యొక్క ఆశలు అడియాసలు చేసినటువంటి పరిస్థితి ఇంకో కొత్త సందేహం కూడా కలుగుతా ఉంది. ఈ రోజున వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఈ విధంగా చేస్తా ఉన్నారంటే వచ్చే సంవత్సరం అసలు అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తారా లేదా అనేటువంటి సందేహం కూడా తల్లిదండ్రులు ఎక్కువ కలుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ అమ్మఒడి అనేది ఈ సంవత్సరం ప్రారంభించాలా. ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే లోపు నాటికి అందరికీ కూడా అకౌంట్లలో తల్లికి వందనం అందించాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడించే అవకాశం ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు నిన్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఈ విద్యా సంవత్సరానికి తల్లికి వందనం అమలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికల్లో హామీల్లో సూపర్ 6 పథకాల్లో అమలు చేస్తామని మంత్రివర్గానికి ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మీడియా పూర్వకంగా. కానీ తర్వాత రోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో మేము దీన్ని అమలు చేయలేము, వచ్చే విద్యా సంవత్సరం నాటికి దీన్ని అమలు చేసేదానికోసం ఆలోచిస్తామని ప్రకటించడం అంటే ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ప్రజల నమ్మకాన్ని నట్టేట వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళు అవుతారని ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు దీనివల్ల దాదాపు ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. 43 లక్షల మంది కుటుంబాలపైన ఆర్థిక భారం పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. పథకాలు ఎప్పుడైతే హామీల్లో భాగంగా నిష్పక్షపాతంగా అమలు చేయకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. గత ఎన్నికల్లోనేమో ప్రతి మనిషికి ఈ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి 15,000 అని చెప్పారు. నీకు 15,000 అని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారు, ఆర్భాటాలు చేశారు. కానీ ఇప్పుడేమో ఈ విద్యా సంవత్సరం ఇవ్వలేమని చేతులెత్తేయడం చాలా అన్యాయం. వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. తల్లులకి అన్యాయం చేయొద్దు, వాళ్ళని మోసం చేయొద్దు. ఏదైతే పునరాలోచన చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పడతామని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.